మేడం 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మద్యపాన నిషేధం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మొదటి 2 విడతలను అమలు చేశారు. కానీ తర్వాత మళ్ళీ చూస్తే విచ్చలవిడిగా పెరిగిపోయిన పరిస్థితి. అండ్ తాగుబోతుల మీద కూడా 20 సంవత్సరాలకి సరిపడా అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి. తాగి ఆరోగ్యం చెడిపోతుంది ఒక పక్క, మరోపక్క ఆరోగ్యశ్రీ కూడా లేక ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ అంశం? ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత ఆయన మొట్టమొదటి, ఎందుకంటే నాకు మహిళలే నాకు దిక్కు, నాకు మహిళలు లేనిదే నేను గెలిచలేననే ఒక దృఢ నిశ్చయంతో ఇది ఏదైతే చెప్తే వీళ్ళు నా దారికి వస్తారనే ఆలోచనతో ఆయన ఫస్ట్ మద్యపాన నిషేధం చేస్తే అప్పుడు నాకు బాగుంటుంది, నాకు ఓట్లు వేస్తారనే ఒక ఆశతో ఆయన ఫస్ట్ మేనిఫెస్టోలోనే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఆయన ఇవాళ గద్దెనెక్కడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ మహిళలకు నిజంగా తీరని మోసం చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ నిరుపేదలు, ఇవాళ మీరు ఒకసారి ఒక కమిటీ అనేది వేసి ఒకసారి సర్వే చేయండి. మేము కూడా సర్వే కూడా చేశాము. దాంట్లో మీరు సర్వే చేయండి. నేను అనంతపురం జిల్లా, నేను ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి, నా పేరు పద్మావతి. ఇవాళ మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పెద్ద మనిషి ఇవాళ మహిళలతో ఓట్లు వేసుకొని గడించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవడమే కాకోకుండా ఆ కోట్లాది రూపాయలు ఇవాళ అంతా కూడా ఇవాళ తన ప్యాలెస్కే చేరుతుంది. అది ఖచ్చితంగా కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవాళ మీరు ఒక్కసారి బయటకు వెళ్ళి చూస్తే ఆ పరిస్థితి, వాళ్ళ తెచ్చిన 500 రూపాయలు వాళ్ళ అతనికి స్నాక్స్కి, అతని మందుకే సరిపోతుంది. ఇంటికి పోతే అసలు తినే పరిస్థితి కూడా ఉండదు. ఆ పెళ్ళాం పాపం వస్తానే ఆమెకు మరి ఈయనకి ఆమ్లెట్ వేసిచ్చి ఆయన సపరేలు చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి, దీన పరిస్థితి వచ్చింది. అట్లాదప్పుడు మద్యం తాగి అక్క, చెల్లి, అమ్మ అనేది తేడా లేకోకుండా అత్యాచారాలు చేయడం జరుగుతోంది. ఇవాళ యాక్సిడెంట్ ద్వారా వాళ్ళు చనిపోతే అనారోగ్యం అయిపోయి వాళ్ళ ఆయన చనిపోతే ఇవాళ ఇబ్బంది పడేది భార్యే. అంతేకాకుండా ఇవాళ మద్యం వల్ల ఎన్నో అనర్థాలు, చిన్న చిన్న కుటుంబాలు ఇవాళ వీధిన పడుతున్నాయి. ఒక పోలీస్ స్టేషన్కి వెళితే ఏమమ్మా కేసు అంటే మా ఆయన మందు తాగి నా పరిస్థితి ఇది వచ్చింది, మా చెల్లిని పట్టుకునేకి వచ్చినాడు, మా అమ్మని పట్టుకునేకి వచ్చినాడు, మా కూతురుని పట్టుకునేకి వచ్చినాడు అనే దుర్భిక్ష పరిస్థితి, దిగజారే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఇవాళ అనారోగ్యంతో ఎక్కడ చూసినా హాస్పిటల్కి పోతే లివర్ దెబ్బతినింది, ఏ డాక్టర్ అయినా కూడా మీరు మందు తాగుతారా అదే అనే పరిస్థితికి దిగజారిపోయింది. వాళ్ళ అనారోగ్యం వల్ల ఇవాళ ఎంతోమంది చనిపోతే, చిన్న వయసుకి అమ్మాయిలు వితంతులు అవుతే ఇవాళ ఎంతోమంది కదిరి అట్లా ప్రాంతాల్లో ఇవాళ భర్తలను పోగొట్టుకొని ఇవాళ దూర ప్రయాలకి వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది, వ్యభిచార గృహాలు పోయే పరిస్థితి వస్తుంది. అసలు దీనమైన పరిస్థితి, మహిళల్ని దిగదార్చే దుర్భిక్షానికి పాల్పడిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే ఇవాళ ఇప్పటికైనా 3 నెలలు టైం ఉంది, ఇప్పటికైనా ఇవాళ మద్యపాన నిషేధం, పూర్తి మద్యపాన నిషేధం చెప్పిన కొద్దిగా తగ్గించిన కొద్దిగా మహిళల్ని ఇవాళ ఇది చేయాలని చెప్పి మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చిన్న చిన్న కుటుంబాలు, ఇవాళ పిల్లలు చదువుకునే పరిస్థితి లేదు, ఇంట్లో వాళ్ళ డిస్టర్బెన్స్ అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. అంతేకాకుండా ఇంట్లో అసలు ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళ వీధిన పడుతున్నాయి. అసలు ఇటువంటి దుర్భరమైన పరిస్థితికి దిగదార్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ మద్యపాన నిషేధం చేస్తేనే ఇవాళ మహిళలు ఖచ్చితంగా ఇదవుతారని చెప్పి నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ మద్యానికి బానిసలైన వాళ్ళంతా కూడా ఆ రోజు పని చేస్తేనే కానీ పూట గడవన్న పరిస్థితి ఉన్న వాళ్ళు ఎక్కువ బానిసలు అయిపోయారు. సో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం చెడిపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తేనేమో అక్కడ సరైన సదుపాయాలు ఉండవు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే విపరీతమైన రేట్లు పెట్టి వాళ్ళు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి వారికి ఆరోగ్యశ్రీ అనేది ఒక సంజీవని లాంటిది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క మద్యాన్ని విచ్చలవిడిగా పనికిమాలిన బ్రాండ్లతో పేదలు పొట్టగొడుతూ, ఇటేమో ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించక ప్రభుత్వ ఆసుపత్రులు అన్నీ కూడా ఏదైతే గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ ప్రధానంగా చేతులు ఎత్తేసి మాకు ఆరోగ్యశ్రీ చెల్లించట్లేదు, మీ సొంత డబ్బుతో మీరు వైద్యం చేయించుకుంటేనే ఇక్కడ వైద్యం చేస్తామనే స్థాయికి ఈరోజు వచ్చిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ ఆయన ఏం చేస్తున్నారంటే, నేనేమో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇట్లా ఇస్తున్నాను, ఇట్లా మీకు మందుబాటల ద్వారా మీరు అనారోగ్యం చెడిపోతే ఇట్లా ఆరోగ్యశ్రీ ఇస్తా అని చెప్పేసి కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో వాళ్ళ సంసారాలు నాశనం అయిపోయేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే బాగే పరిస్థితి లేదు. ఎందుకంటే లివర్ దెబ్బతిని, హార్ట్ దెబ్బతిని, అన్ని విధాల ఇవాళ మానసికంగా బాడీ అంతా కూడా మందు వల్ల, నువ్వు చేసిన కల్తీ మందు వల్ల ఇవాళ అనారోగ్య పాలు అయిపోతున్నారు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వారు ఆరోగ్య
ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పి అప్పటికి రాసుకుంటారు తప్ప, కానీ వాళ్ళకి మళ్ళీ బిల్లులు చెందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గవర్నమెంట్ మాత్రం అన్ని విధాలు కానీ తను ఎప్పుడు చూసినా తను ఓట్లు గడించడము, తను ఎవరి పేదవారు ఏమన్నా అయిపోయి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి వాళ్ళ జీవితం అంతా అమ్మాయిలు వితంతులు అయిపోయి వారు ఏమన్నా అయిపోయి, కానీ నేను ఓట్లు వేయించుకోవాలా, నేను కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవాలా, నేను మాత్రము రేపు పొద్దున నాకు అదే సీటు కావాలనే దురుద్దేశం తప్ప పేదవారి పరిస్థితి, ప్రజల సంక్షేమం, పేదల అభివృద్ధి కోరుకునే పరిస్థితి ఇప్పుడు ఎక్కడా లేదని చెప్పి ఖచ్చితంగా మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సంపర్కంగా చెప్తున్నాం. అంటే మహిళా మంత్రులు ఉన్నారు, సో వాళ్ళెవరో కూడా మహిళల మీద జరుగుతున్న అగాధ్యాలను ఏ రోజు ప్రశ్నించిన దాఖలా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళ గురించి ఇవాళ మహిళా మంత్రులు ఏం చేస్తారు, ఏదైతే చిన్న వయసుకి అమ్మాయిలకు ఏదైనా అత్యాచారం జరిగిందనుకో వెంటనే వాళ్ళకి కేసు అయితే అది ఉన్న పేపర్ ప్రకటన మాత్రం మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి పేపర్ ప్రకటన జనాల కోసం ఇస్తారు తప్ప వాళ్ళకైతే ఎక్కడ న్యాయం జరిగింది. లోపల వాళ్ళకి ఆ అమౌంట్ చేరుతూ అమ్మాయిలు మాత్రం ఇబ్బందులు పడి పరిస్థితి వస్తుంది.